హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక మంచి కథను చెప్తాను. అందరూ చక్కగా వినండి. సిరిపురం అనే చిన్న గ్రామంలో ఒక అవ్వ ఉండేది. ఆమె మనుమరాలు సరయు. సరయు చక్కని అందాల పరిణ. ఆమె తల్లిదండ్రులు ఒక పడవ ప్రమాదంలో చనిపోతే అప్పటి నుంచి ఆమెను వాళ్ళ అమ్మమ్మ చూసుకునేది. ఆ ముసలవ్వ రాజదర్బార్లో రాణిగారికి రకరకాల పూలతో మంచి మంచి పూల జడలు జడకుచ్చులు చేసి అమ్మేది. సరయు కూడా వాళ్ళ అమ్మమ్మకు పనిలో సహాయపడేది. సరయు రోజు వాళ్ళ ఇంటి వెనుకనున్న పూల తోటలో పూలను కోయడానికి వెళ్ళేది. అలా వెళ్ళినప్పుడల్లా ఆ తోటలోని సీతాకోక చిలుకలన్నీ వచ్చి సరియు చుట్టూ వాలేవి. అలా సీతాకోకలతో సరయుకి మంచి స్నేహం కుదిరింది. సరియు పూల కోసం వెళ్ళినప్పుడల్లా సీతాకోకలన్నీ ఆమెతో త్వరలోనే రెక్కల గుర్రంపై ఒక యువరాజు వచ్చి నిన్ను వివాహం ఆడతాడు అనేవి. కానీ సరయు వాటి మాటలేవి పట్టించుకునేది కాదు. తన పనిలో నిమగ్నమై ఉండేది. ఒకరోజు సరయు నిజంగానే ఒక రాకుమారుడు రెక్కల గుర్రంపై వచ్చి తనని వివాహం ఆడినట్టు కలగంది. తెల్లవారు లేవగానే ఆ కలని వాళ్ళ అమ్మమ్మతో చెప్పింది. అప్పుడు ఆమె పూరి గుడిసెలో ఉండే మనలాంటి వాళ్ళ కలలు నిజం కావమ్మా, అది కల మాత్రమే, ఇంకెప్పుడు దాని గురించి ఆలోచించకు అని చెప్పింది. సరియు కూడా అమ్మమ్మ చెప్పింది నిజమేనని ఆ కళ గురించి ఎప్పుడో మర్చిపోయింది. ఒకరోజు సరియు ఎప్పటిలాగే పూల కోసం తోటకు వెళ్ళింది. అక్కడ ఒక అందవికారమైన కురూపి లాంటి యువకుడు పక్కనే ఒక కుక్కతో చెట్టు కింద సేద తీరుతున్నాడు. అతను ఒక బాటసారిలే అనుకుని ఏం మాట్లాడకుండా తన పని చేసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు అందవికారమైన యువకుడు ఆ అవ్వ గుడిసె ముందుకొచ్చి దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వమని అడిగాడు. వాళ్ళమ్మమ్మ ఎంత వద్దని చెప్పినా వినకుండా సరియు ఆ కురూపికి నీళ్ళిచ్చింది. ఆ నీళ్లు తాగి అటుగా దగ్గరలోనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. అతను ఒకరోజు వీధులన్నీ అడుక్కుని వచ్చి ఆ చెట్టు కిందే కూర్చొని దొరికిన దాంట్లోనే ఆ కుక్కకు కూడా పెట్టేవాడు. అలా రోజు సరియు అతన్ని గమనించసాగేది. ఒకరోజు సరయుకి తన కలలో దేవత కనిపించి ఈ తోట పక్కనే ఉన్న చిన్న సరస్సులో తుంగపీకి నారదీసి ఎవ్వరికీ తెలియకుండా ఒక శాల్వాను అల్లమంది. అలా అల్లిన శాల్వాను చెట్టు కింద ఉన్న యువకుడి మీద కప్పమని చెప్పి మాయమైంది. సరియు దిగ్గున లేచింది. చూస్తే ఎవ్వరు లేరు. ఆ కళ గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే సరియు నిద్రలేచి పూల కోసం వెళ్తున్నాను అమ్మమ్మతో చెప్పి ఆ తోట పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళింది. కానీ ఈసారి ఆమెకు వచ్చిన కళను అమ్మమ్మతో చెప్పలేదు. ఆ సరస్సులో తుంగపీకి నారతీసి శాల్వాను అల్లడం ప్రారంభించింది. అలా వరుసగా 3 రోజుల్లో శాల్వాను అల్లడం పూర్తి చేసింది. ఆ కురూపి ఒకరోజు వీధి తిరుగుతూ అవ్వ గుడిసె ముందుకు యాచనకు వచ్చాడు. అప్పుడు ఆ ముసలవ్వ కర్రతో అతన్ని వెళ్ళమని గదమాయిస్తుండగా సరయు శాల్వా తీసి అతనిపై కప్పింది. అతను వెంటనే దివ్య తేజస్సుతో వెలుగుతూ వారు చూస్తుండగానే ఒక అందమైన రాకుమారులా మారిపోయాడు. అతని పక్కనే ఉన్న కుక్క దేవలోకంలోని రెక్కల గుర్రంలా మారిపోయింది. సరియు వాళ్ళ అమ్మమ్మ కళ్ళు చెదిరే ఈ వింతను చూస్తూ అలాగే నిలబడిపోయారు. అతను ఎవరో కాదు, కోసల దేశపు యువరాజు మహేంద్ర గోపసేనుడు. ఒక ముని శాపంతో ఇలా శాపగ్రస్తునిగా మారాడు. ఆ శాపంతో గతం మర్చిపోయి ఇలా వీధులెంబడి యాచిస్తున్నానని చెప్పాడు. వెంటనే గోపసేనుడు సరయుకి తన చేయిని అందించి నన్ను వివాహం ఆడతావా అని అడిగాడు. సరియు తన చేతిని రాకుమారుడికి అందించగానే ఆ రెక్కల గుర్రం గాల్లోకి ఎగిరి కోసల దేశానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సరియు ఒంటి నిండా బంగారు నగలతో రాకుమారుని పెళ్లి చేసుకుని వచ్చింది. సరయుని చూసిన అవ్వ తన మన్మరాలి కల నిజమైందని ఎంతగానో మురిసిపోయింది. ఎలా ఉంది పిల్లలు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టాటా.